అక్క వాళ్ళ పాపది గుడ్డు చేపిస్తున్నారంట. ఎక్కడ వెళ్ళాలా? చేసుకోవచ్చా? పార్కింగ్ లాట్కే పోనిచ్చేసా డైరెక్ట్ లెఫ్ట్. అట్లేదా? లెఫ్ట్ లేదంట, రైట్ సైడ్ అంట. ఏందా వాసన? కుళ్ళిపోయిన కొబ్బరికాయల వాసన. వాళ్ళు ఎదురు చేస్తున్నారా? దండ కూడా ఇస్తుంది. డబ్బులు అక్కడ డబ్బులు అబ్బాయికి 4-5 రోజుల నుంచి చేస్తుంటే ఫైనల్గా ఈ రోజు కుదిరింది. నేను కాదు, మీరు ఆడిపోయారు నాకు చెప్పకుండా. మరీ బాగుంది, చెప్పకుండా పోయి ఆడిపోయారు. కాండ నువ్వెందుకు వీడియో చూపించా? గుడి అదే, కొబ్బరికాయ మాత్రం లోపలికి లేదు, బయట కొట్టి తీసుకొని పోవాలి. ఒకటి ఇక్కడ వేసి ఒకటి తీసుకొని పోవాలి. చెప్ప ఒకటి తీసుకో. చిన్నది తీసుకురా సార్. తినేది లేదు, పెట్టేది లేదు. అంటే యాక్చువల్ నేను గుడికి రాను, నాకు తెలియదు అన్నమాట. నేను పోను గుడిలోకి. నేను గుడిలోకి పోను. ప్రసాదాలు తినేస్తా, అట్లేం లేదు. మొన్న నల్లదన్నామని ఇప్పుడు తెల్ల తీసుకొచ్చాడు పాపం. మళ్ళీ ఇప్పుడు కూడా తిడుతున్నావు. తిట్లు మాత్రం గ్యారంటీ, ఏది వేసుకొచ్చినా. మరి ఎందుకు మరి అంటున్నావు? అప్పుడేమో నల్లది, ఇప్పుడేమో తెల్లదని. ఇందాక వీడియో చూపెట్టాను కదా, వాళ్ళ అమ్మ కూడా అట్లా. ఇండియన్ మదర్స్ ఏంటి? నేను ఇంకా దారుణంగా చేస్తాను, వీళ్ళన్నా బెటర్ నన్ను అడిగితే. ఏదో ఒకటి చేసాంలే. ఫస్ట్ ఇదిగో ఏమండి, ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి కాళ్ళు కడుక్కుంటుంది.
నాకు కొబ్బరికాయ కొట్టేది ఎక్కడ అంటే అక్కడ అని చెప్పినాను. అయితే రూపాయలు ఇచ్చేవాడు. నాకు తెలియదు, నేను గుళ్ళకి రాను, నేను పోను, నేను నమ్మను. క్రిస్టియన్స్ కాదు, హిందూనే. నేను నమ్మను. లోపలికి వెళ్ళి వచ్చేప్పుడు చూసుకుందాం. వచ్చేప్పుడు దా వచ్చే ఏదో అబ్బాయి ఏడు ఈ రోజు నాకు తక్కువ మంది 3 rounds తిరిగి వెళ్ళి బయటికి వెళ్ళి ఎప్పుడు కొట్టేస్తారు. ఇప్పుడు ఓకేనా? ముందే దాంట్లో 120 GB వీడియోలు ఉన్నాయి. దాంట్లో 90 GB వీడియోలు. రెండు నెలలు ఆడైంది కాలేదా? ఇది తీసుకున్న నెలకే అప్పుడే 3 rounds ఒకటి కాదు, 3 11 వేసిన ప్రాబ్లం లేదు. 11 6-5 సంవత్సరాలు. देंगे నిలబెట్టలేదా? సాయి నిలబెట్టాడా? నీ ఫీలింగ్ ఏంది? హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎవరిదో పడిపోయింది పాపం. మన పిల్లలు వాళ్ళే పట్టిస్తున్నారు. నేను పెట్టావా? నేను కోరుకున్నాను చోట్ల ఇదిగో తీసుకో. తొందరగా బిజినెస్ ముందరికి వెళ్ళాలి. మ్యారేజ్ ఫిక్స్ కావాలి. అయితే కాయిన్ పడిపోద్ది. నువ్వు దాంట్లో పాయింట్ చెప్పావు కాబట్టి కాయిన్ పడిపోయింది. నడుచుకుంటూ ముందుకెళ్తుంది. వేస్ట్ చూడబ్బా, ఇది స్ట్రైట్ ఉండదు, ఫ్లాట్ ఏదో.
పైన పెట్టు. చేతులు వణుకుతున్నాయి. నువ్వు అది పెట్టిన దాకా ఇప్పుడు ఇంటికి వెళ్తావు లేదు. అదే పెట్టు. మనసులో కోరుకో మంచిగా మంచి సంబంధం కుదరాలి. మళ్ళీ ఇక్కడికి నేను వస్తాను ఇద్దరు. అది నేను పెట్టుకుని నీకు మాటలు చెబుతున్నాను, అది పెట్టేసాను. దానిపైన చూసి బేస్ మార్చు, అలా కాకపోతే ఇంకా బేస్. నీకు ఇంకోటి ఇస్తాను. ఒకసారి పెట్టింది ఇది 5 రూపాయలు. నిల్చుంది పెట్టి సామ్రాటు. चौकट फोटो दिया बाबू నీకు ఆనందంలోకి నా ఫోటో చేయడానికి అసలు చేసుకొని వెళ్తున్నాను. సైడ్కి వచ్చాడు మా ల్యాండ్ ఆఫీస్ వాళ్ళు కూడా సైడ్కి వచ్చాడు మా ల్యాండ్ ఆఫీస్ 5 రూపీస్ కాయను. ఆహా, ల్యాండ్ ఆఫీస్ 5 రూపీస్ కాయని నిల్చుంటుంది. ముందు చోట్ల ఇది పద వెళ్దాం. నీ స్కామ్, సామ్రాట్ స్కామే. ఆ కాయిన్ తీసి ఆ కాయిన్ చూసి నుంచి అయిపోయింది. ఇక్కడ బ్రో అది ఎట్లా పడేస్తారు ఎవరో ఒకరి తర్వాత. ఒక చేత్తో పెట్టు, రెండులో ఉండదు. ఓన్లీ 1 హ్యాండ్ రెండు అస్సలు ఆగవు. వదిలేసి బేస్ నుంచి టాప్ బేస్ పట్టుకోసం. ఇప్పుడు చెప్పు. ఏం చూసానంటే ఆడ బోర్డు మీద ఏం చూసానంటే ప్రసాదం అంట. ఒక బోర్డు మీద ఉంది ప్రసాదం అని, ఇంకో బోర్డు మీద ఏముంది? ప్రసాదమే, రెండో బోర్డు ప్రసాదం. శ్రీ లక్ష్మి, శ్రీ గణపతి, శ్రీ సరస్వతి దేవి టెంపుల్, నాగదేవత టెంపుల్. అటు అక్కడ ఉంది, ఇక్కడ వెళ్ళు. నేను ఒకరికి దర్శనం తీసుకొని వచ్చాయి. మరి ఇది ముందు ఏంది అమ్మవారి కూలర్ పెట్టారు. పంతులు కూర్చుంటారు యువతలకి. ఓకే, పుట్టని నేను చూడలేదు. నిజం పుట్ట అంటే నిజం పుట్టు ఉంటుంది, తర్వాత అది ఆర్టిఫిషియల్. అన్నీ చెప్తున్నా. పుట్ట ఉండిద్ది. ఇప్పుడు ముస్లిమ్స్ మాస్క్, క్రిస్టియన్స్ చర్చిని ఎట్లా పెట్టుకుంటారో మనం కూడా అంతే. ఏం లేదు, కొందరు అట్లా అంతే. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న గుడికి నేను తీస్తాను. ఇప్పుడు తిరుపతి లేదు తీయొద్దంటే అది ఓకే. ఇది కూడా అంతే కదా, వాళ్ళకి అంటే
కానీ తిరుపతి కూడా అంటే ఎందుకు ఇది తిరగాలి? అది కూడా తిరుపతి తిరగాలి, permission ఇవ్వాలి. అట్లా కాదు, రద్దీ లోపల ఎక్కువ కాబట్టి నీకు ఇబ్బంది ఉంటుంది. ఒకరు ఫోటోలు తీసుకుంటా కూర్చుంటే ఇంకొకరికి అర్థం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అదే కాబట్టి ప్లస్ వద్దనాలి అంతే. ప్లస్ ఇంకోటి అది ఇంకా పురాతన కట్టడం కాబట్టి వద్దన్నారు. ఎందుకు వద్దంటారు? పురాతనే కాబట్టి మనం ఇంకా అంటే ఇంకొంచెం లోపల అట్లా కాదు, లోపల ఇంకా ఏదైనా సీక్రెట్స్ ఉంటే బయటపడితే అన్నీ బయట ఇది అవుతాయి అని. అవ్వాలి మరి, ఎందుకు అవ్వద్దు? పద్మనాభ స్వామి ఇవన్నీ సీక్రెట్ ఓకే, పద్మనాభ స్వామి తిరుపతి ఇవన్నీ ఓకే, కానీ దీనికి కూడా ఇట్లా అయితే ఇంకెట్లా? లేదు లేదు, అన్నీ అన్నీ తీయాలి బయటికి, ఓపెన్ అవ్వని ఏమి ఇది తీయంటే ఆవులు తీసాను. వాళ్ళు చెప్పిన తర్వాత, వాళ్ళు సజెస్ట్ చేసిన తర్వాత తీసుకుని తక్కువ రేట్లో. యాక్చువల్లీ మేము ఇక్కడికి ఎందుకు వస్తామంటే గుడికి తక్కువ రేట్లోనే మంచిది. గుడికి హెల్మెట్ మామూలుగా అయితే 7,000 ఒక మంచిది తీసుకోవాలంటే. ఇప్పుడు ప్రజెంట్ ఇది తీసుకొని వాడుకుంటూ ఉంటే ఫ్యూచర్లో కావాలంటే సాయికి కావాలంటే ఆ 7,000 తీసుకోవచ్చు కదా అని అట్లా అనుకున్నా. చూడడానికి కాదు, మా బాబాయ్ వాళ్ళ మరి వాడు పట్టట్లేదు అంటున్నాడు కదా ఇంకా. ఇచ్చేస్తున్నాలే, పద పద నువ్వు పద. కదా డైరెక్ట్ ఇంకా అక్కడికే లుమినీ పార్క్. నేను అమ్మ జీవితం గుడికి వస్తే ఆఖరి పార్కింగ్కి కూడా టికెట్ తీసుకుంటున్నారు. దారుణంగా తయారు. ముస్లిమ్స్కి ఇట్లా లేదు చూడు, బయట వాళ్ళు వస్తేనే ముస్లిమ్స్కి. వాళ్ళు కూడా అసలు బయట వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు? ఎవరు బయట వాళ్ళు అంటే ఇప్పుడు మనం పార్కింగ్కి వెళ్ళామనుకో మనకు దగ్గర తీసుకుంటారు. సాయి లుమినీ పార్క్ కాడికి పని నువ్వు కొట్టు. ఓకే, రోడ్డు తెలుసు కదా, అదే ట్యాంక్ బండ్ అంతే. ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ బ్రిడ్జ్ ఎక్కాలి అంతే. సరే, ఖైరతాబాద్ సిగ్నల్ ఐడియా ఉందా? అక్కడ దాకా మేము అక్కడ వెయిట్ చేస్తాం కదా. తెలుసులే పని. తీసుకోవాలని నా కోరిక. ఐ మీన్ వచ్చు, కాకపోతే మరీ ఇదిగా కాలు కింద పెట్టకుండా డ్రైవింగ్ చేయాలి. చెప్పాలంటే స్కూటీ కన్నా బైకే కాలు కింద పెట్టకుండా పండుగచ్చు. నాకు అంటే అది ఎక్కువ సేర్లో లేదు కదా. ఆల్మోస్ట్ ఇట్లాంటిది తీసి అమ్మ దాంట్లో పెట్టడం.